కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను 66 సబ్ గ్యారంటీలను అమలు చేయాలని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షులు శంకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను 66 సబ్ గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందించాలని బీజేపీ నాయకులు కోరారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యాడని, హామీలను విస్మరించారన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేసిందన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఏ గ్రామానికి వెళ్ళినా మీరు చూడండి, మనం ఇంటి కాలు తీసి కాలు కడప బయట పెడితే నడిచే సీసీ రోడ్డు, పారే ములుగు నీరు పారే మోరి, నీకు ఊర్లో శ్మశాన వాటికలు, డంపింగ్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, పార్కులు, ఏ డెవలప్మెంట్ చూసుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వం కిందే ఇవాళ ఏదైతే ఆ గాంధీజీ కలలు కన్నాడో గ్రామ స్వరాజ్యం, ఇవాళ నిజమైన నాయకుడు ప్రజానాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిందనే ఇలా గ్రామాలన్నిట్లలో అభివృద్ధి ఫలాలు అందుతూ ఉన్నాయి. ఇలా రంభూతపడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 6,300 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి ఇవాళ తెరిపించి యూరియా తయారు చేస్తే ఇవాళ మీరు సకాలంలో యూరియా ఇవ్వకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కరెంటు కోతలు, యూరియా షార్టేజీలు తప్ప ఈ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. వారే కాంగ్రెస్ నాయకులు మంత్రులు వాళ్ళు ఆర్భాటాలకు తప్ప ఏనాడు ప్రజలను పట్టించుకున్న పాపానే లేదు. ఇలా ఇందిరమ్మ